నాకు మేజర్ హర్డిల్ వచ్చి సీసాట్ అయిందండి. నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్, నేను ఎంబీబీఎస్ చేశాను. సో ఎంబీబీఎస్ చేయటం వల్ల చెప్పాను కదా 7.5 years గ్యాప్, మ్యాథ్స్ చేయలేదు. అండ్ ఇంకా నేను సీసాట్ నేను స్టార్ట్ చేసిన ఇయర్ నుంచి డిఫికల్ట్ చేయటం స్టార్ట్ చేశాడు. అండ్ నేను సీసాట్ పోయిన ప్రతిసారి నాది 0.1, 0.9, 1.01 ఈ మార్జిన్తో పోయేది. ఇంత చిన్న మార్జిన్తో పోయేది. ఈ చిన్న మార్జిన్ వల్ల ఏంటంటే నేను మళ్ళీ ఒక 1 full year కూర్చోవాల్సి వచ్చేది. అంతే కదా. కొన్నిసార్లు యూపీఎస్సీ క్వశ్చన్స్ డ్రాప్ చేస్తుంది. 1 question డ్రాప్ చేసింది. బట్ అగైన్ ఐ వుడ్ సే ఐ విల్ స్టిల్ అడ్మిట్ ఇట్ ఈస్ మై ఫాల్ట్ ఓన్లీ. నేను బార్డర్ దగ్గర ఎందుకు ఉండాలండి? నేనే కొంచెం ఎక్కువ చేసి 10 marks మోర్ దాన్ కట్ ఆఫ్ ఉండుంటే నాకు పోయి ఉండేది కాదుగా. నేను బార్డర్ దగ్గర ఉండటం నాది తప్పు. డిఫికల్టీ లెవెల్ పెరుగుతూ వస్తుంది. ఇంకా దానికి తగ్గట్టు చదవాలి, చెయ్యాలి. నాకు సీసాటే అండి మేజర్ హర్డిల్. కాకుండా ఇంకా చెప్పాలి అంటే నేను సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళానండి. యూపీఎస్సీ 2022లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఎలా ఉండేది అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అన్నట్టు క్లియర్ చేశాను. మెయిన్స్కి వెళ్ళాను. అంటే మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్ బేసిక్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకొని వెళ్ళాను, రాశాను. అయ్యర్ మెయిన్స్ కూడా క్లియర్ అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. అప్పుడు నాకు అంత గ్రిప్ లేదు సబ్జెక్ట్ మీద. ఆప్షనల్ అయినా జిఎస్ అయినా సూపర్ఫిషియల్గా రాశాను. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సమ్హౌ ఆ అటెంప్ట్ నాది క్లియర్ అవ్వలేదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత నాకు సీసాట్ పోవటం, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో సీసాట్ పోయింది. అప్పుడు నేను అనాలిసిస్ చేసింది ఏంటి అంటే ఆంథ్రోపాలజీ చాలా, అంటే నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ, ఆప్షనల్ చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుందండి ర్యాంక్ కానీ స్కోర్ కానీ డిసైడ్ చేయడంలో. సో నేను ఆంథ్రోపాలజీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఎథిక్స్ అండ్ ఆంథ్రోపాలజీ కాకుండా సీసాట్